హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి తాజాగా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. అప్పుడే మన వీడియో ఎక్కువ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు కలిసాం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, నితిన్ అండ్ శ్రీల లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం రాబిన్హుడ్. ఈ ఫిలింకి సంబంధించి కరెంట్ స్టేటస్ వచ్చేసి ఇంకా 2 సాంగ్స్ వరకు బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. ఈ 2 సాంగ్స్ అయిపోతే టోటల్ వర్క్ అనేది డన్ అయితే అయిపోతుంది. అందులో ఒక సాంగ్కి సంబంధించి ప్రెజెంట్ అన్నపూర్ణ స్టూడియోస్లో షూటింగ్ వర్క్ అనేది జరుగుతుంది. మరొక సాంగ్ అయితే షూట్ చేయాల్సి అయితే ఉంది. సో ఈ టోటల్ వర్క్ వచ్చేసి మరొక 10 డేస్లో ఫినిష్ చేసుకోబోతున్నారట. 10 డేస్లో టోటల్ షూటింగ్ వర్క్ అనేది అయిపోతుంది. అండ్ మనకి December 25th థియేటర్స్లో ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 2, కిచ్చాస్ దీప్ న్యూ ఫిలిం మ్యాక్స్. ఈ ఫిలిం నుంచి మనకి ఒక బిగ్ అనౌన్స్మెంట్ November 27th రివీల్ అయితే చేయబోతున్నారు. అది రిలీజ్ డేట్ గురించి. సో రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ November 27th మనకి రివీల్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఫిలిం మనకి తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. అయితే ఈ ఫిలిం వచ్చేసి థియేటర్స్లో December లాస్ట్ వీక్లో ప్లాన్ చేస్తున్నారు. సో December లాస్ట్ వీక్ డేట్ అనేది మనకి రావచ్చు. వెయిట్ చేయండి, November 27th తెలుస్తుంది. నెక్స్ట్ నెంబర్ 3, వన్ పీస్. ఇది స్పెషల్గా యానిమే లవర్స్కి. సో వన్ పీస్ మాంగా యానిమే అనేది మీకు తెలుసు కదా. సో దీన్ని మనకు వచ్చేసి డబ్బుడ్ వర్షన్స్లో శాటిలైట్ ప్రీమియర్ అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. December 8th నుంచి శాటిలైట్ ప్రీమియర్ అయితే ఉంటుంది. సో టోటల్ మనకి ఈ సీజన్ 1 నుంచి 61 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఎవ్రీ సండే 1 PM మనకి కార్టూన్ నెట్వర్క్ టీవీ ఛానల్లో శాటిలైట్ ప్రీమియర్ అయితే ఉంటుంది. సో వన్ పీస్ గురించి స్పెషల్గా చెప్పాల్సి అవసరం లేదు. ఇది ఒక మాస్టర్ పీస్ సిరీస్. దీన్ని తెలుగు డబ్బింగ్లో చూద్దామని ఉంటే December 8th నుంచి మీరు స్టార్ట్ అయితే చేయవచ్చు. ఎవ్రీ సండే 1 PM వచ్చేసి మనకి కార్టూన్ నెట్వర్క్ ఛానల్లో మీకు నచ్చిన రీజనల్ లాంగ్వేజ్లో వాచ్ చేయవచ్చు. నెంబర్ 4, హాల్. ఇది మలయాళం ఫిలిం. ఇందులో షేన్ నిగమ్ అండ్ సాక్షి వైద్య లీడ్లో యాక్ట్ చేశారు. మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్, అదే ఆ ఫస్ట్ లుక్ వచ్చేసి. నెంబర్ 5, హరీష్ కళ్యాణ్ మరొక న్యూ ఫిలిం. ఈ ఫిలింకి డైరెక్టర్ వచ్చేసి 2021లో లిఫ్ట్ అని చెప్పేసి ఒక ఫిలిం అయితే తీసుకున్నారు. డైరెక్టర్ వినీత్ వరప్రసాద్. సో వీళ్ళ కాంబోలో ఈ ఫిలిం స్టార్ట్ అయితే చేయబోతున్నారు. సో ఇందులో ఫీమేల్ లీడ్లో వచ్చేసి మీరు ఓం భీమ్ బూష్ మూవీ అనేది చూస్తున్నారు కదా. సో అందులో ఫీమేల్ లీడ్లో యాక్ట్ చేసిన యాక్ట్రెస్ ప్రీతి ముకుందన్. సో తను ఇందులో ఫీమేల్ లీడ్లో యాక్ట్ అయితే చేస్తుంది. ఈ ఫిలిం షూటింగ్ త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ సూన్. నెంబర్ 6, RC16. ఫ్యూ డేస్ బ్యాక్ నుంచి మూవీ షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయితే చేశారు. టుడే నుంచి రామ్ చరణ్ గారు మూవీ షూటింగ్లో జాయిన్ అయితే అయ్యారు. సో దానికి సంబంధించిన సీన్స్ అనేవి షూట్ అయితే చేస్తున్నారు. మనకి తెలుసు ఇందులో జగపతి బాబు గారు యాక్ట్ అయితే చేస్తున్నారు. అలానే శివరాజ్ కుమార్ గారు కూడా యాక్ట్ అయితే చేస్తున్నారు. నౌ బాలీవుడ్ నుంచి ఒక క్రూషల్ ఇంపార్టెంట్ రోల్కి వచ్చేసి మిర్జాపూర్ ఫేమ్ దివ్యంజు శర్మ, అదే ఫ్రెండ్స్ మున్నా భాయ్. సో దీన్ని ఒక రోల్కి తీసుకుపోతున్నారు. రీసెంట్గా టెస్ట్ షూట్ కూడా జరిగింది. టీం నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి అయితే ఉంది. వెయిట్ చేయండి. నెంబర్ 7, స్మైల్ 2. రీసెంట్గా వివోడి ఇంగ్లీష్ వర్షన్ అయితే రిలీజ్ చేశారు. నౌ ఎస్టర్డే నైట్ హిందీ ఆడియో యాడ్ అయితే చేశారు. ఓవర్సీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నౌ హిందీ ఆడియో చూడడానికి అందుబాటులో అయితే ఉంది. మూవీ అయితే మాస్టర్ పీస్, సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ మిస్టరీ డ్రామాగా ఉంటుంది. మీరు కానీ స్మైల్ 1 చూస్తుంటే డెఫినెట్గా స్మైల్ 2 అయితే చూస్తారు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అనేది మిస్ అయితే చేయకండి. నౌ హిందీ ఆడియో వచ్చింది, బట్ ఓవర్సీస్లో ఉంది. మీకు ఫ్రీగా ఇండియాలో ఎక్కడ చూడాలో తెలుసు అనుకుంటాను. సో వెళ్ళి ఇప్పుడే చూడండి. నెక్స్ట్ నెంబర్ 8, అజిత్ కుమార్ గారు లీడోలో యాక్ట్ చేసిన ఫిలిం గుడ్ బ్యాడ్ అగ్లీ. తెలుసు ఈ మూవీకి వచ్చేసి మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూసర్. అయితే ఇక్కడ పుష్ప 2 తమిళ్ ఈవెంట్లో వచ్చేసి మూవీ ప్రొడ్యూసర్ కన్ఫర్మ్ అయితే చేశారు. ఈ ఫిలింకి సంబంధించి 7 డేస్ వరకే షూటింగ్ బ్యాలెన్స్ అయితే ఉంది. సో ఆ 7 డేస్ షూటింగ్ అయిపోతే టోటల్ వర్క్ అనేది డన్. ఈ ఫిలిం నుంచి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ మరికొన్ని రోజుల్లో రివీల్ చేయబోతున్నాం. అండ్ ముందుగా అనుకున్న అంటే ముందు కాడి నుంచి ఈ ఫిలిం వచ్చేసి సంక్రాంతికి రిలీజ్ అవుతున్నట్టు మనకి పోస్టర్స్ అయితే వచ్చాయి కదా. సో సంక్రాంతికి ఈ ఫిలిం అనేది రిలీజ్ చేయబోతున్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ మరికొన్ని రోజుల్లో ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 9, గోట్. స్టారింగ్ సుడిగాలి సుధీర్. ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు ఈ ఫిలిం ఎప్పుడు థియేటర్స్లో వస్తుంది అని చెప్పేసి. అయితే ఇక్కడ మనకి ఎప్పుడో షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయితే చేశారు. అండ్ ఒక స్మాల్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అలానే కొన్ని లిరికల్ వీడియోస్ కూడా వచ్చున్నాయి. అయితే ఇక్కడ ఈ మూవీకి సంబంధించి ఇంకా టోటల్ షూటింగ్ అనేది అవ్వలేదు. అయితే ఇక్కడ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సంబంధించి వాళ్ళిద్దరి మధ్య ఒక ఇష్యూ అయితే రావడం అయితే జరిగింది. అందుకే మూవీ అనేది స్టాప్ అయితే అయింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మూవీ అనేది హోల్డ్ అయితే అయింది. ఆ ఇష్యూ ఏంటి అనేది మనకి
తెలియదు కానీ బట్ ఇక్కడ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మధ్య ఒక ఇష్యూ అనేది రావడం జరిగింది. టోటల్ షూటింగ్ అనేది ఇంకా అవ్వలేదు. సో అది ఇష్యూ సాల్వ్ అయ్యి ఈ మూవీ కంప్లీట్ చేసి మన ముందుకు తీసుకురావాల్సి అయితే ఉంటుంది. మరి అది ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. సో ఇది ప్రాబ్లం మూవీ నుంచి గోట్ ఫిలింకి సంబంధించి రావడం అయితే జరిగింది. సో సుడిగాలు సుధీర్ ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ ఫిలిం ఇంకా 2025 ఇయర్లో వస్తుందా లేకుంటే 2026 ఇయర్లో వస్తుందా మనం చెప్పలేం ఆ ఇష్యూ సాల్వ్ అయ్యే వరకు. నెక్స్ట్ నెంబర్ 10 పుష్ప 2 ది రూల్ మూవీని వచ్చేసి 3D అండ్ ఐమాక్స్ వర్షన్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. సో ఐమాక్స్ వర్షన్ అయితే ఓకే కానీ ఇక్కడ 3D ఎందుకు అనిపిస్తుంది, ఆయన 3D కన్ఫర్మ్ చేశారు. సో పుష్ప ది రూల్ అనేది మనకి 3D వర్షన్లో కూడా థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. మరొక అప్డేట్ వచ్చేసి నౌ థర్డ్ సింగిల్ కిస్సిక్ అనేది రిలీజ్ చేశారు కదా, మరి ఆ సాంగ్ అనేది మీరు విన్నారా, మీకు ఎలా అనిపించింది కామెంట్లో డ్రాప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి 4th సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ 4th సింగిల్ వచ్చేసి మనకి నెక్స్ట్ వీక్ రిలీజ్ అయితే ఉండబోతుంది. డేట్ అనౌన్స్మెంట్ అనేది రివీల్ చేస్తారు, వెయిట్ చేయండి. నెక్స్ట్ వీక్ ఓరమాస్ అల్లు అర్జున్ గారి స్టెప్స్తో 4th సింగిల్ అయితే ఉంటుంది. అండ్ మరొక అప్డేట్ వచ్చేసి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ గురించి. ఫస్ట్ పాట్నాలో ఒక ఈవెంట్ అనేది జరిగింది కదా, నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి చెన్నైలో జరిగింది. నెక్స్ట్ కొచ్చిలో వచ్చేసి నవంబర్ 27కి ఈవెంట్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన తెలుగు స్టేట్స్లో ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ 30కి హైదరాబాద్లో ఒక ఈవెంట్ అనేది ప్లాన్ చేశారు. సో దానికి సంబంధించి వెన్యూ ఇన్ఫర్మేషన్ కమింగ్ సూన్, వెయిట్ చేయండి. సో మనకి హైదరాబాద్లో జరిగే ఈవెంట్లో వచ్చేసి సెకండ్ ట్రైలర్ పుష్ప 2 ది రూల్ రిలీజ్ ట్రైలర్ అనేది లాంచ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 11 అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. ఇందులో నిఖిల్, రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్ అండ్ హర్ష లీడోలో యాక్ట్ చేశారు. మూవీ వచ్చేసి క్రైమ్ కామెడీ థ్రిల్లర్గా వచ్చింది. సో ఈ ఫిలిం మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి మోస్ట్ లైక్ నవంబర్ 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో వెయిట్ చేయండి, అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేనా లేకుంటే సడన్ ప్రీమియర్ అయినా చేయవచ్చు. నెంబర్ 12 నివిన్ పౌలి నుంచి వస్తున్న హాట్స్టార్ వారి ఒరిజినల్ సిరీస్ ఫార్మా. ఈ సిరీస్ వచ్చేసి టోటల్గా వర్క్ అయితే అయిపోయింది. సో సిరీస్ను వచ్చేసి 55th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో స్క్రీనింగ్ అయితే చేస్తున్నారు. ఈ ఫిలిం ఫెస్టివల్ వచ్చేసి నవంబర్ 20 నుంచి నవంబర్ 28 వరకు జరుగుతుంది. సో అందులో ఈ వెబ్ సిరీస్ని ప్రీమియర్ అయితే చేస్తున్నారు. అంటే మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో చూడడానికి కమింగ్ వెరీ సూన్. సో డేట్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏమీ రివీల్ చేయలేదు. సో త్వరలోనే చూడడానికి మనకి హాట్స్టార్లో ఈ సిరీస్ అందుబాటులో అయితే ఉంటుంది. ఇందులో నివిన్ పౌలి లీడ్లో యాక్ట్ చేశారు. నెంబర్ 13 బౌగన్ విలియా. ఈ ఫిలింలో ఫాత్ వసీల్ అండ్ కుంజుక బోబన్ లీడ్లో యాక్ట్ చేస్తున్నారు. అడ్వెంచర్ థ్రిల్లర్ మిస్టరీ ఫిలింగా ఇది వచ్చింది. సో ఫ్రెండ్స్ ఈ ఫిలింకి సంబంధించి హాట్స్టార్ వారు రైట్స్ ప్యాక్ చేసుకున్నారు. మనకి అక్టోబర్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేయడం జరిగింది. నౌ హాట్స్టార్లో ఈ ఫిలిం కమింగ్ వెరీ సూన్. సో హాట్స్టార్లో వచ్చేటప్పుడు మనం తెలుగు డబ్బింగ్ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. డేట్ అనౌన్స్మెంట్ రివీల్ చేస్తారు, వెయిట్ చేయండి, రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 14 శివకార్తికేయన్ అండ్ సాయి పల్లవి లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం ఆమరన్. మూవీ వచ్చేసి ఎమోషనల్ టచ్ యాక్షన్ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలిం మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి వచ్చేసి నెట్ఫ్లిక్స్ వారు రైట్స్ ప్యాక్ చేసుకున్నారు. నవంబర్ 29కి ప్రీమియర్ చేయబోతున్నారు. మూవీకి 4 వీక్స్ వరకే డీల్ అయితే ఉంది. అయితే ఇక్కడ మూవీ థియేటర్స్లో వచ్చి 320+ కలెక్ట్ అయితే చేసింది. అందుకే ఇంకా థియేటర్ రన్ బాగా జరుగుతుంది కాబట్టి ఒక స్టేట్మెంట్ అనేది రివీల్ చేశారు. మూవీ ప్రీమియర్ వచ్చేసి ఎక్స్టెండ్ అయితే చేయండి అని చెప్పేసి. అయితే ఇక్కడ నెట్ఫ్లిక్స్ వారు దానికి ఇంకా అగ్రి అయితే చేయలేదు. సో స్టిల్ మనకి నవంబర్ 29కి రిలీజ్ చేస్తున్నట్టుంది. ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే 1 వీక్ ఎక్స్టెండ్ అయితే చేస్తారు. సో వెయిట్ చేయండి, నవంబర్ 29 లేకుంటే డిసెంబర్ 1st వీక్ అనేది మనకి మరికొన్ని రోజుల్లో క్లారిటీ అయితే వస్తుంది నెట్ఫ్లిక్స్ వారి నుంచి. సో మోస్ట్ లైక్ నవంబర్ 29కి రిలీజ్ చేద్దామని అయితే ఉన్నారు. ఎక్స్టెండ్ చేస్తే డిసెంబర్ 1st వీక్లో చూడడానికి అయితే ఉంటుంది. నెంబర్ 15 వెనమ్ ది లాస్ట్ డాన్స్. ఈ ఫిలిం నుంచి వివోడి వచ్చేసి డిసెంబర్ మంత్లో రిలీజ్ చేయబోతున్నారు. సో ఎగ్జాక్ట్ డేట్ అయితే లేదు, మనకి డిసెంబర్ మంత్లో వివోడి రిలీజ్ ఉండబోతోంది. అండ్ జనవరి మంత్లో వచ్చేసి మనకి ఈ ఫిలిం నుంచి ఆల్ వర్షన్స్ రిలీజ్ అయితే అవుతాయి. సో ఫస్ట్ వివోడి డిసెంబర్ మంత్ అండ్ తర్వాత జనవరి మంత్లో మనకి వచ్చేసి ఆల్ వర్షన్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ ఉంటాయి. సో మూవీ గురించి సింపుల్గా చెప్పాలంటే ప్రీవియస్ పార్ట్స్ కన్నా ఈ పార్ట్ అనేది అంతగా బెటర్గా అయితే లేదు. సో మంచిగా ట్రై అయితే చేయాల్సింది, అంతగా వర్కౌట్ అయితే కాలేదు. సో క్యారెక్టర్ని ఎండ్ చేసేటప్పుడు అది మనకి చాలా బాగుండాలి. సో అది చూపించలేదు సరిగా వచ్చేసి. సో మరి మీరు చూస్తుంటే 1 word రివ్యూ అనేది కామెంట్లో డ్రాప్ చేయండి. నెక్స్ట్ మంత్ మీరు వచ్చేసి వివోడి ఇంగ్లీష్ వర్షన్ అయితే చూస్తారు. అండ్ జనవరి మంత్లో వచ్చేసి ఆల్ వర్షన్స్ మనకి రిలీజ్ అయితే అవుతాయి.
సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఇదే ఫ్రెండ్స్ అప్డేట్స్ వీడియో వచ్చేసి లైక్ ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.